పరిశుద్ధాత్మ నీలో ఉంటే మార్పు ఖచ్చితంగా తీసుకొస్తాడు. ఏమంటే కఠినమైనటువంటి స్థితిలో ఉన్న మనుషులను కూడా దేవుడు చక్కగా నిలబెట్టగలుగుతాడు. ఒక 24 సంవత్సరాల క్రితం పరిచయంలోకి రాకముందు నేను కూడా అటువంటి వాడిని, ప్రేమ లేనివాడిని. ఒక విధంగా చెప్పాలంటే ద్వేషించేవాడిని, లోక సంబంధమైన విషయాల్లో ముందుండేవాడిని. కానీ ఎందుకు చెప్తున్నట్టు ఈ మాట, స్త్రీ కుటుంబంలో గనక ఆమె శక్తిమంతురాలై పరిశుద్ధాత్మ పూర్ణురాలై ఆమె కనుక ప్రార్థన చేస్తే నీ కుటుంబం అంతా సమృద్ధిగా మారిపోతారు. ఆమేన్, హల్లెలూయా. మొదటి స్థానం కుటుంబంలో స్త్రీ. అది అక్కడ మా పాస్టమ్ గారు చూడండి, వెళ్ళినప్పుడు పరిచయం చేసుకుందరు. కానీ ఆవిడ చేసిన ప్రార్థనకి నేను ఎలాగైపోయాను. ఆవిడ అనుకుంది ఏమని, ప్రార్థనకు వస్తే చాలు అనుకుంది, మారితే చాలు అనుకుంది. నేను నా కుటుంబము చక్కగా ఆయనతో కలిసి ప్రార్థనలో ఉంటామని ప్రార్థన చేసింది, నిత్యము కూడా ప్రార్థించింది. ప్రార్థించిన తర్వాత ప్రభు నన్ను పిలుచుకుని పరిచర్య అప్పగించాడు. స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. చేత కాని నన్ను, మాటలు రాని నన్ను, ఏమీ లేని నన్ను, ఏమీ కాని నన్ను, దుర్మార్గమైన స్థితిలో బ్రతుకుతున్న నన్ను దేవుడు తన పిలుపునిచ్చి తన ఆత్మను నాకు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రసంగి గ్రంథం 11:9 యవనుడా నీ యవనమందు సంతోషపడము, నీ యవన కాలమందు నీ హృదయము సంతృష్టిగా ఉండనివ్వు. నీ కోరిక చెప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తించము. అయితే చూడండి, అయితే దేవుడు వీటినన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెస్తాడు. జాగ్రత్త. ఏమన్నాడు, నీ ఇష్టం వచ్చినట్టు తిరుగు, ఎలా తిరిగితే తిరిగే పర్వాలేదు. కాళ్ళలో బలం ఉన్నంతసేపు, సెల్ ఫోన్లో ఛార్జింగ్ ఉన్నంతసేపు, సెల్ ఫోన్లో బ్యాలెన్స్ తిరిగాయి, ఇక తిరిగే సమయం తర్వాత ఉండదు. తిరుగు, ఎలా తిరుగుతావో. అయితే ఒకటి, నీ కోరిక ఏం కోరుకుంటే చేసేయి. ఒకటి తెలుసా, అక్కడ అన్నాడు అయితే వీటినన్నిటిని బట్టి దేవుడంట తీర్పులోనికి తీసుకొస్తాడు. తీర్పులోనికి వెళ్తుంది ఇదంతా కూడా. దేవుడు ఒక రోజున తీర్పు తీరుస్తాడు. ఏమండి, ఆ తీర్పులోనికి వెళ్లకుండా తప్పించుకోవడానికే కదా ఇన్ని పోట్లు పడుతున్నావు. తీర్పులోనికి వెళుతున్నావు, ఆ తీర్పులోనికి వెళితే నువ్వు వెనక్కి తిరిగి వస్తావు అనేటువంటి ఆ విధానం కనబడదు. ఎందుకంటే మనం చేసినటువంటి చెడ్డ క్రియలు అలా కనబడతా ఉంటాయి. మనం చేసిన దోషములన్నీ కూడా ఎక్కడ కనబడతాయంటే ఆయన ముఖకాంతిలో కనబడతాయని చెప్తున్నాడు. అంటే ఆయన ముఖం నుంచి అన్ని కూడా ఏమొస్తాయంటే మనం చేసిన క్రియలన్నీ కూడా, మనం చేసినటువంటి చెడ్డ కార్యాలను అలా ఒక స్క్రీన్లో కనబడతా ఉంటాయి. యవనుడా, యవనస్తురాలా,